మీకు తెలుసు మన ఇంట్లో ఒక చిన్న ఎక్వేరియం ఉంటేనే అది క్లీన్ చేసేటప్పుడు మనకి ఎంత పెద్ద పని పడుతుందో. మరి అలాంటిది ఇంత పెద్ద ఎక్వేరియం జనరల్ గా జనం అనుకుంటారు వాటర్ పోసి ఫిషెస్ పెట్టేశారు అంతే కదా అనుకుంటారు. కానీ దానికి వెనకదలు ఉండే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వేరు. స్టార్టింగ్ లో అయితే ఈ రెస్టారెంట్ నేను నడపలేను, క్లోజ్ చేసేద్దాం అనుకునేవాడిని. స్టార్టింగ్ లో జనం వచ్చి లోపలికి అలా స్మెల్ చూసి అబ్బా ఏంటి ఫిష్ స్మెల్ వస్తుంది, లైక్ అదే నీచు స్మెల్ అంటారు కదండి, ఆ స్మెల్ వస్తుందని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయేవారు. నేను అడిగేవాడిని సరే ఎందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే నాకు సమాధానం కూడా చెప్పేవారు కాదు. అప్పుడు ఆ టైంలో నాకు లిటరల్ గా ఏడుపు ఒకటే తక్కువ. క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, నా వల్ల అవ్వదు అనుకునే టైంలో ఒక ఫిషర్మెన్ నాకు చెప్పాడండి ఒక ఫార్ములా. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు ఆ లిక్విడ్ వాడు ఈ లిక్విడ్ వాడు చెన్నై నుండి తెప్పించి చాలా చూసా, అవన్నీ ఏం వర్కౌట్ అవ్వాలి. కానీ ఆ ఫిషర్మెన్ నిజంగా అతనికి చాలా థ్యాంక్స్. అతను చెప్పిన ఫార్ములా అప్లై చేశాక మళ్ళీ నాకు ఎప్పుడు నీచు స్మెల్ కానీ ఏం రాలేదు. ఫైనల్ గా అయితే ఇష్టపడ్డాను కాబట్టి కష్టపడ్డాను. ఒకటే మనం ఏ పని చేసినా సరే ఇష్టంతో చేస్తే అది కష్టమైన మన దగ్గరికి వచ్చేస్తుంది. మీరైతే సపోర్ట్ చేస్తారుగా, సబ్స్క్రైబ్ చేసి.